నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ జిల్లా కరప మండలంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. కాకినాడ రూరల్ కరప గ్రామంలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వేకువజామున 3 గంటల నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కరప గ్రామంలోని కాకినాడ రామచంద్రాపురం రహదారిపై ఉన్న 51 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వద్ద షష్ఠి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు మాట్లాడుతూ 51 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన 2వ సంవత్సరం షష్ఠి వేడుకలు జరుపుతున్నామన్నారు. ప్రతి ఏడాది వేలాది సంఖ్యలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు ఈ షష్ఠి వేడుకల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ వేడుకలు భక్తజన సమూహంతో కరప గ్రామం చుట్టుపక్కల గ్రామాల భక్తులతో కలకల్లాడింది. బాబు బయట వచ్చారా జరగాల ఎవరా జరగాల దానపడి కలగా అందరూ భక్తులందరికీ విజ్ఞప్తి, అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత వాటర్ ప్యాకెట్లు ఎవరు చేతులు కడుక్కోవడానికి ఉపయోగించరాదు. ప్రత్యేకమైన డ్రమ్ముల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చేతులు కడుక్కోవడానికి గమనించగలరు. ప్రతి ఒక్కరు కూడా చేతులు కడుక్కోవడానికి వాటర్ ప్యాకెట్లు కూడా చేయొద్దండి. వాటర్ ప్యాకెట్లు తాగడానికి మాత్రమే. అలాగే ఆకులు కూడా ఒక ప్రత్యేక ప్రదేశంలో పారవేయాలని కోరుతున్నాం. కమిటీ వారికి ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు. ఆకులన్నీ కూడా ప్రత్యేక ప్రదేశాల్లో వేయవలసింది కోరుతున్నాం. భోజనం చేసిన ప్లేట్లు బయట పారేయొద్దండి. ఒక ప్రత్యేక ప్రదేశం ఆధ్వర్యంలో అతి భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపా కటాక్షాలు పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. భక్త మాసనంద విజ్ఞప్తి, స్వామివారి దర్శనానంతరం స్వామివారి విగ్రహం వెనుక భాగంలో స్వామివారిని దర్శిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించగలిగినగా కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులందరికీ విజ్ఞప్తి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అన్నప్రసాదాన్ని వెనుక భాగంలో 2 వైపులా కూడా అన్నప్రసాదాన్ని వితరణ జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కృపకటాక్షాలు పొందారని కోరి ప్రార్థిస్తున్నాం. భక్త మహాశులందరికీ విజ్ఞప్తి, కరప గ్రామంలో వేచి ఉన్న శ్రీ కుమార కార్తికేయ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి మహాపరాధన సందర్భంగా మీరే చూడండి, 10,000 మందికి అన్నదానం చేస్తున్నామండి. ఎంతమంది వచ్చేసారు దాంట్లో అండి ఏం లేదండి. అందరూ బాగుంటుంది. దాంట్లో మన వల్ల కార్యక్రమం 24 సంవత్సరాలు అంటే సాయిబాబా సంవత్సరం అయితే 24 సంవత్సరాలు అయిందండి. రోజులమ్మాల్చమ్మ షష్ఠి వచ్చి ఇది 2వ వార్షికోత్సవం. అందరూ బాగుంటుంది. దాంట్లో మనం ఉండాలనుకుంటే తప్ప 2వ ఉద్యోగం మాకు ఏమీ లేదు. ప్రతి మార్గం అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అడుగుతారా అంటే 20 గంటలు అయినాయండి.
15,000 పైన ఉంటుందండి. ఎందుకంటే చూసాం కానీ ప్రోటీన్ మీరే చూడండి, చెప్తే ఉండదు కదండి. దాంట్లో ఎంత పెట్టినా చెప్తూ అక్కలు కాబట్టి దాంట్లో ఎంతమంది వచ్చా సాయంత్రం వరకు 3 గంటల వరకు పెట్టాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.